హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం అందరికి తెలిసిందే. అది షెడ్యూల్లో ఉంది, దాదాపు పూర్తయింది. అయినా ఇంకా ఆలస్యం అవుతుంది. అయితే ఈ చిత్రంలో ఒక అప్డేట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం నిర్మాత డివివి దానయ్య తప్పుకుంటున్నాడని ఒక వార్త తెలుస్తుంది. ఎందుకు ఈ నేపథ్యం ఏంటి? ఇది సినీ వర్గాల్లోకి వార్త గాసిప్స్ అయితే చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ నిర్మాత మారిపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ నిర్మాత ఎవరు డేట్ ఇస్తే చాలు అని ఎదురు చూసేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చిత్ర నిర్మాత కాదని పక్కకు తప్పుకోవడం వల్ల కారణాలు ఏంటో ఇంతవరకు తెలవట్లేదు. రకరకాల వాదనలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా నిర్మాణం బాగా ఆలస్యం అవడంతో ఇక్కడ దానయ్యకు ఖర్చు ఎక్కువైపోయిందని, చిత్ర నిర్మాత తాలూకు ఖర్చు పెరిగిందంటూ ఒక వాదన వినిపిస్తుంది. దాంతోపాటు బడ్జెట్ విషయంలో పెరగడంతో ఆయన బడ్జెట్ కంట్రోల్ చేయడంతో సినిమా షెడ్యూల్కి ఇబ్బంది అవుతుందంటే సినీ అట్నుంచి వర్గాల నుంచి ఒక వాదన వినిపిస్తుంది. అయితే దీంట్లో నిజాలు ఏంటి అనేది అఫీషియల్గా బ్యానర్ నుంచి రావాల్సిన వార్త తప్పికి ఇవన్నీ కూడా గ్యాసిప్గా చూడాలి. అయితే ఈ నేపథ్యంలో డివివి దానయ్య ఇలా తప్పుకోవడం మొదటిసారి కాదు. అంతకుముందు ప్రభాస్ చిత్రం అండ్ మారుతి రావాల్సినటువంటి కాంబినేషన్లో చిత్రం నుంచి కూడా అనౌన్స్మెంట్ అయిన తర్వాత దాన్ని తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత త్రిపురారి చిత్రం నిర్మాత కూడా అయితే నిర్మాణం అయిన రిలీజ్ అయిన తర్వాత ఆయన పేరు తరచు వినకపోవడం, వేదికల మీద ఆయన కనిపించకపోవడం, ఆస్కార్ అవార్డు విషయంలో కూడా ఆయన ప్రమేయం కనిపించకపోవడం, పేరే వినిపించకపోవడం, అంటే సినిమా నుంచి అక్కడి నుంచి కూడా తాను సెటిల్ చేసుకొని బయటికి వచ్చాడా అనే అనుమానాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే అలాగే ఈ ఓజీ సినిమా నుంచి కూడా తప్పుకుంటున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఓజీ చిత్ర నిర్మాతగా డివివి దానయ్య కొత్త నిర్మాత ఏం కాదు. గత 20 సంవత్సరాలకు మించినటువంటి నిర్మాత భారీ చిత్రాలు నిర్మించారు. ముఖ్యంగా జంబలకడి పంబ చిత్రం నుంచి ప్రారంభమైన చిత్రం వడవడి ఎన్నో చిత్రాలు, పెద్ద పెద్ద చిత్రాలు, వరుడు, జులాయి, బ్రూస్లీ ఇట్లాంటి, వినయ విధేయ రామ ఇట్లాంటి భారీ చిత్రాలు, కెరియర్లో మొదటి ప్రారంభంలో జంబలకడి పంబ లాంటి కామెడీ చిత్రాలు, రకరకాలుగా అన్ని రకాల చిత్రాలు అన్ని తరం అంటే 2 తరాల వాళ్ళతో చేసినటువంటి నిర్మాత, ఒక దీర్ఘకాలిక నిర్మాత అని చెప్పొచ్చు. అట్లాంటి నిర్మాత తప్పుకుంటున్నాడంటే అర్థం ఏమిటి? నిర్మాతకు స్వేచ్ఛ లేదా? నిర్మాతను భయపెట్టించారా? రాజకీయ నేపథ్యాలు కూడా ఏమైనా ప్రమేయం పనిచేస్తుందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు. రాబోయే 3 నెలల్లో ఎన్నికల నేపథ్యంలో తరచూ మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, అతని మీద రాజకీయ ఒత్తిడి ఎక్కువ ఉంది. అలాంటి సమయంలో సినిమాకు డేట్స్ ఇవ్వడంలో కానీ సినిమా మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేని అవకాశం ఉంది. అందుచేతనే డివివి దానయ్య గారు చిత్ర నిర్మాణ ఖర్చు భరించలేక తప్పుకుంటున్నాడా ఏంటి? ఈ వివరాలన్నీ కూడా ఆ చిత్రం యూనిట్ నుంచి అఫీషియల్ వార్త వచ్చేంత వరకు ఇవి గాసిప్స్ కానీ చూడాలి.